శివ కొత్త వలస, అంతే కదా? కొత్త వలస నుంచి వచ్చారు. పెళ్ళి మీకు ఎన్నేళ్ళు అయింది? 2 years. 2 years అయింది. మరి చాలా చోట్ల తిరిగారు. ఇక్కడికి వచ్చాక అక్కడ అంతా ఏమన్నారు? ఏఎంహెచ్ లో అన్నారు, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అన్నారు, ఎగ్ క్వాలిటీ బాగాలేదన్నారు. కానీ మన దగ్గరికి వచ్చాక ఎన్ని రోజుల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 3 months. 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. మనం ఏమైనా ఐవీఎఫ్ చేసామా? లేదు సార్. ఏమీ చేయలే. ఆపరేషన్ ఏమన్నా చేసామా? లేదు సార్. ఏమీ లేదు. ఐయుఐ ఏమన్నా చేసామా? లేదు. ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది కేవలం మందులతో. అవును సార్. మరి ఏఎంహెచ్ తక్కువ ఉన్నా, ఎగ్ క్వాలిటీ లేకపోయినా, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అని ఎన్నో చెప్పారు. అయినా కూడా ఇక్కడ మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మీకు అక్కడ దగ్గరలో స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించుకోమన్నాం. స్కానింగ్ తీయించుకుంటే గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది అనేది కూడా ఇచ్చారు మీకు. గర్భసంచిలో వచ్చింది. మరి ఎలా వచ్చింది, అక్కడ ఏం జరిగింది, మీకు ఇక్కడికి వచ్చాక మీరు ఎలా అసలు మన గురించి తెలిసింది? యూట్యూబేనా మీకు? యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారు. మరి ఎలా చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు మీకు ఎలా నమ్మాలనిపించింది? ఇక్కడికి వచ్చాక ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది? ఇవన్నీ మీరు చెప్పచ్చు, మిగతా వాళ్ళకి కూడా ధైర్యం కలగడానికి. ఎందుకనంటే ఏ దేవుడైతే నాకన్నా మా మిస్సెస్ చూసారండి యూట్యూబ్లో. మీ ఆవిడ చూసిందా? ఓకే. చాలా మీకు ఫ్యాన్ బాగా చూసి ఆవిడ రిఫర్ చేశారు. నేను తర్వాత చూసాను ఆవిడ రిఫర్ చేశాక బాగుందని అప్పుడు మేము వచ్చాం సార్. మరి మీకు యూట్యూబ్లో చూసినప్పుడు నమ్మాలని ఎలా అనిపించింది? బేసిక్గా చూసినప్పుడు కింద కామెంట్ సెక్షన్ చూస్తున్నాం సార్. చాలా మంది రావడం, నమ్మకంగా చూసారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం చూసిందా. దాన్ని బట్టి సరే ఇది చూసాము ఏముంది, ఒకసారి దుర్గమ్మ చూసినట్టు కూడా అయిపోతుంది కదా వచ్చి చూసుకుని. విజయవాడ వస్తే పోతే ఛార్జీలు, అట్లీస్ట్ కనీసం దుర్గ గుడి కన్నా వెళ్ళొచ్చు. డాక్టర్ గారిది పని అయితే అయ్యిద్ది, లేకపోతే దుర్గమ్మ దర్శనం అన్న ఇద్దిలేని వచ్చేసారు. అవును సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెప్పాం, క్రిములు ఉంటాయి, కొన్ని హార్మోన్లు ఉంటాయి, హార్మోన్లు సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీలు వస్తాయి. అంతేగాని ఏఎంహెచ్ లో అని, లేకపోతే పూర్ ఒవేరియన్ రిజర్వ్ అని, ఎగ్ క్వాలిటీ లేదని, ప్రెగ్నెన్సీ రాదని, వచ్చినా నిలబడదని, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ హార్మోన్లు, క్రిముల వల్ల వస్తాయి. ఈ క్రిముల్ని, హార్మోన్లు సరి చేసుకుంటే మళ్ళీ మన ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంటుంది. జరిగింది సార్, కౌన్సిలింగ్ చెప్పింది. అవును, అదే మనం చెప్పాం. అది కూడా ఇంకోటి కూడా చెప్పాను నేను, మనకి ఎన్నో రకాలైన బాధలు. ఎన్నంటే మీకు పెళ్ళి 2 ఏళ్ళు అయిపోయింది కదా? అవును సార్. ఎన్నో రకాల బాధలు ఉంటాయి, చాలా రకాలైన ఇబ్బందులు అనిపిస్తాయి. ఒక్కోసారి గుండె జారిపోద్ది, మనకి బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. కానీ దేవుడు మన వెనకాల ఉండబట్టే ఒక వీడియో దూరంలో ఇక్కడ వరకు తీసుకొస్తాడయ్యా. అదే వీడియోని మీరు నమ్మి దేవుడు మీ వెనకాల ఉన్నాడని ధైర్యం పుంజుకుని మందులు వాడుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు ప్రెగ్నెన్సీ వస్తుంది. అది 10 రోజులకు రావచ్చు, నెలకు రావచ్చు, 2 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు. ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పలేను. మీ శరీరంలో ఉన్న రుగ్మతను బట్టి, శరీరంలో ఉన్న సమస్య తొలగగానే మందుకు రెస్పాండ్ అయితే అవగానే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది అన్న. సేమ్ అలాగే జరిగింది. 3rd monthలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడారు, తర్వాత హార్మోన్లకు తీసుకెళ్లారు. హార్మోన్లకు తీసుకెళ్ళి వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఐవీఎఫ్లు అక్కర్లేదుగా, ఆపరేషన్లు అక్కర్లేదుగా, అక్కర్లేదు. అదే మనం విషయాన్ని తెలియజేయాలి. చాలా మందికి భయపడిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి బయట ఐవీఎఫ్ అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, లేకపోతే డోనార్కి వెళ్ళమంటున్నారు. ఊరికి ఉత్తి పుణ్యానికి చిన్న కౌంట్ కొంచెం తక్కువ అటు ఇటు ఉందనుకో డోనార్కి వెళ్ళిపోమంటున్నారు. మనం ఏం చెప్పాము? అవన్నీ వద్దు, మీ కణాలని సరి చేసుకోండి, సరిపోద్ది అన్నాం. అది అలాగే మీ అండాలని సరి చేసుకోండి, హార్మోన్లు సరి చేసుకోండి, క్రిముల్ని తొలగించుకోండి, మీ బిడ్డ మీకు వస్తుందని చెప్పాం. సేమ్ ప్రెగ్నెన్సీ అలాగే వచ్చింది. సరే, ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా? ఇంకా బోల్డ్ మంది మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది బాధతో చూస్తూ ఉంటారు బయట. అవును సార్. వాళ్ళకు కూడా మీ యూట్యూబ్ వీడియో ద్వారా, అంటే ఇన్నాళ్ళు ఒక వీడియో ద్వారా దేవుడు మీకు రీచ్ అయ్యాడు, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మీ వీడియో ద్వారా ఎవరికో ఇంకొకరికి మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవునవును. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ అవ్వడానికి మీరు చెప్పదలసింది ఏమైనా ఉంటే చెప్పచ్చు ఓపెన్. ఎవరైనా ఇటువంటి ఇబ్బందితో ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా 1-2 నెలలని కాదు, డాక్టర్ గారిని నమ్మి మీరు ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు కూడా అమ్మానాన్ని కాగలరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ గారికి కలిపినందుకు. సో హ్యాపీ, నేను మా మిస్సెస్. ఓకే, థ్యాంక్స్. ఓకే, రైట్.
ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.